అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంగ్లీష్ టాక్స్. ఈరోజు వీడియోలో మనం జస్ట్ వర్డ్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఎరా పోర్ట్మాంటో అంటారు. దే ఆర్ ద బ్లెండ్ ఆఫ్ 2 or 3 వర్డ్స్. ఉదాహరణకు వీడియో ప్లస్ లాగ్ని వ్లాగ్ అంటాం. లాగ్ అంటే యాక్చువల్గా డైరీ రికార్డ్ ఆఫ్ ఎవ్రీడే ఈవెంట్స్ అనమాట. అది టెక్స్ట్ ఫామ్లో ఇమేజెస్ ఫామ్లో ఉంటే బ్లాగ్ అంటాము. అలా కాకుండా వీడియో ఫామ్లో ఉంటే వ్లాగ్ అంటాము. అలాగే వెబ్ ప్లస్ వెబినార్ అంటే ఆన్లైన్ సెమినార్ అనమాట. స్పామ్ అనేది అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఏ బ్లెండ్ ఆఫ్ 2 వర్డ్స్. ఇట్ ఈస్ ఎ షార్ట్ ఫామ్ ఆఫ్ స్పైస్డ్ హ్యామ్. ఇది యాక్చువల్గా 1970లో ఒక కామెడీ స్కిట్ నుంచి తీసుకొచ్చిన ఒక వర్డ్. ఇన్ దాట్ స్కిట్ ఈ స్పైస్డ్ హ్యామ్ని వాళ్ళు స్పామ్ అనే పదంతో ఉపయోగించి దాన్ని ఎంత రిపీటెడ్గా యూజ్ చేస్తున్నారంటే ఇట్ బికేమ్ సో అనాయింగ్ అనమాట. అందుకని మనం కూడా ఇప్పుడు మన జంక్ మెసేజెస్ని విచ్ ఆర్ వెరీ రిపీటెడ్, అన్వాంటెడ్, అనాయింగ్ వాటిని మనం స్పామ్ అనే పదంతో ఉపయోగిస్తున్నాము. అలాగే సిటిజన్ ఆర్ ద పీపుల్ ఆన్ ఇంటర్నెట్. సో నెట్ ప్లస్ సిటిజన్ ఆర్ నెటిజన్. నెట్ ప్లస్ నెటికెట్. ఎటికెట్ అంటే యాక్చువల్లీ ద గుడ్ మేనర్స్, రూల్స్ వన్ షుడ్ ఫాలో వై యూజింగ్ ఇంటర్నెట్ అనమాట. ఎమోషన్ ప్లస్ ఐకాన్, ఎమోటికాన్. మీమ్ అన్నది కూడా అంతే. ఇట్ ఈస్ నాట్ ఎ బ్లెండ్ ఆఫ్ ఆర్ మిక్చర్ ఆఫ్ 2 వర్డ్స్. ఇది ఒక గ్రీక్ వర్డ్కి షార్ట్ ఫామ్ అనమాట. మిమిమా అనే గ్రీక్ వర్డ్. దీని అర్థం ఏంటంటే ఇమిటేషన్ అని. సో మీమ్స్ ఆర్ ఆల్ ఫన్నీ ఇమిటేషన్స్ ఆఫ్ థింగ్స్ కదా. అలాగే ఐపాడ్ అంటే బ్రాడ్కాస్ట్. ఐపాడ్ వచ్చిన కొత్తలో పీపుల్ యూస్ టు డౌన్లోడ్ ఆల్ ద ఆడియో ఫైల్స్ అండ్ లిసన్ టు దెమ్. అది అప్పట్లో ఆడియో ఫైల్స్కి మాత్రమే యూజ్ చేసే పదం అది పాడ్కాస్ట్ అనేది. అఫ్కోర్స్ ఇప్పుడు ఇది వీడియో అయినా సరే మనం వర్డ్ని మార్చకుండా అదే యూజ్ చేస్తున్నాం అనమాట. ఐ థింక్ యూ కెన్ గెస్ దిస్ బ్లెండ్ ఆఫ్ దీస్ 2 వర్డ్స్, ఇన్స్టంట్ అండ్ టెలిగ్రామ్.